హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ కొద్దిగా, ఆఫ్టర్నూన్ కొద్దిగా, ఈవినింగ్ కొద్దిగా తీసిన వీడియో అండి. ఇదిగోండి మార్నింగే ఇంకా లక్కీని కొద్దిసేపు ఎండలో పడుకోబెడదామనేసి, ఇంకా లక్కీ పిలుస్తుంటే రావడం లేదు. అందుకని పప్పిని అయితే ఒక పప్పిని తీసుకొచ్చాను. ఇంకా పప్పిని తీసుకొచ్చేసరికి లక్కీ కూడా వచ్చింది. మిగతా పప్పీస్ని తీసుకొద్దామంటే అవి రెండు పడుకొని నిద్రపోతున్నాయి. ఇంకా ఇదొక్కటి తిరుగుతూ ఉండిందనమాట. అందుకని లక్కీ కొద్దిసేపు ఎండకు ఉండని అనేసి ఇలా అయితే బయటికైతే తీసుకొచ్చి ఇలా బయట పడుకోబెట్టాను ఎండలో. ఇది టైం వచ్చేసి 8:30 9 అవుతా ఉందన్నమాట. 8:30 to 9 లోపండి ఈ వీడియో. ఇంకా పప్పినైతే చూడండి ఈ విధంగా పెడితే పాలు తాగడానికని అది తనకలాడుతూ ఉంది. ఇది మరీ జాస్తిదండి పప్పి. ఇంకా అంతా తిరుగుతుంది, బయటికి అనేది వచ్చేస్తుంది. మనం నడిచే శబ్దం వినిపిస్తే దాని హౌస్లో నుంచి ఇంకా గబా గబా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళమ్మ నోట్లో ఏదైనా తింటుంటే నోటికెళ్ళే చూస్తూ ఉంది, ఇది కూడా నమలడానికి. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం అండి. మధ్యాహ్నము 12:30 1 అవుతూ ఉండింది. ఇంకా అప్పుడైతే పప్పీస్ని చూడండి చూపిస్తాను. పప్పీస్ ఇప్పుడు కూడా నిద్రపోతున్నాయి. ఇంకా ఇవి పాలు తాగడం, నిద్రపోవడం నా శబ్దానికైతే లేస్తాయండి. చూడండి ఇలా నిద్రలో నుంచి లేచి చూస్తున్నాయి. ఫస్ట్ పోతేనే శబ్దం వచ్చి ఫస్ట్ అరుస్తాయన్నమాట. అరిచి తర్వాత నా వాయిస్ని ఇంకా గమ్ముగా అయిపోతాయి. చూడండి ఇది చూడండి, నేను చేయి పెడితే రావడానికని వస్తుంది, మళ్ళీ వెనక్కిపోతూ ఉంది. ఇంకా ఇలా అయితే పప్పీస్ అయితే పడుకొని ఇలా తర్వాత లేచి ఆడుకుంటున్నాయి. ఇంకా నేను లక్కీకి అయితే అన్నం పెడుతున్నాను. ఇదిగోండి పెరుగన్నంలో చికెన్ ముక్కలు ఉంటే వేసేసి పెడుతున్నాను. ఇంకా మా ఆయన అయితే కాల్ చేసి చికెన్ తెచ్చి పెట్టచ్చు, లక్కీకి తేవచ్చు కదా అని అంటే, ఇంకా లేదులే సండే వస్తుంది కదా, సండే తీసుకొచ్చి పెడతాననేసి ఇంకా ఈరోజైతే మేము చికెన్ బిర్యానీ తెప్పించుకుంటే దాంట్లో నుంచి ముక్కలు తీసి వేసామన్నమాట లక్కీకి అయితే. ఇంకా చూడండి లక్కీ అయితే అన్నం తింటూ ఉంది. లక్కీ మామూలుగా పెరుగన్నం ఒక్కటే తింటుందండి, పెరుగన్నం పాలన్నము. మరి పప్పన్నము ఎంత ఆకలి వేసినా కూడా ఒకరోజు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం పెట్టకుండా పప్పన్నం పెట్టింటే డెలివరీ కాకముందు అస్సలు తినలేదండి. అది ఓన్లీ పెరుగన్నం పెడితే తప్ప తినడం లేదు. ఇంకా ఏం చేయాలో ఏమో మరి, ఎన్నిసార్లు అలా పెట్టకుండా సాయంత్రం వరకు పెట్టకుండా నైట్ పప్పన్నం పెట్టినా కూడా తినదండి. ఇంకా ఇప్పుడైతే పెరుగన్నం తింటుంది. ఈ విధంగా పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇంకా పెరుగన్నం పెట్టిన తర్వాత తినేసి పడుకోయింది. పప్పీస్ కూడా నిద్రపోతున్నాయి. ఇది వచ్చేసి సాయంత్రం అండి. ఇప్పుడు సాయంత్రము 5:30 అయ్యింది. మా వారైతే వీడియో కాల్ చేశారు, వీడియో కాల్లో చూపించాను. ఇంకా ఒక పప్పిని అయితే పక్కన వాళ్ళు తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడుకొని తీసుకొచ్చారనమాట. వైట్ అండ్ బ్లాక్ అని చూడండి అదైతే. ఇంకా ఇది ఇంకొకటి చూడండి ఎలా పడుకోయిందో. పడుకొని ఆ ముందర వాటర్ తడి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంది. ఇంకా మరి వీటికి నీళ్ళు అందు పెట్టొచ్చో లేదో తెలియదు. ఇంకా ఒక 2 రోజుల తర్వాత పాలు నీళ్ళన్నీ పెడదాంలే అనేసి పెట్టడం లేదు. మా వారు వచ్చాక మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేసి వాటర్ పెట్టొచ్చా లేదా అనేది ఆ రోజు నేను అడగడం మర్చిపోయాను. ఇంకా వాటర్ పెట్టొచ్చా లేదా అని అడిగేసి తర్వాత వాటర్ అయితే పెడతాను. చూడండి ఇది ఇక్కడ కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటే అది ఏందో అనుకొని ఆడుకోవడానికని ట్రై చేస్తూ ఉంది. ఇంకా మిగతా పప్పీస్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది చూడండి ముందరికి వస్తుంది, మళ్ళీ వెనక్కి పోతుంది. ఇలా పైపు దగ్గరికి, గోడ దగ్గరికి అది ఏదో దాన్ని లాగాలనేసి ట్రై చేస్తుంది. ఈ విధంగా అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. పప్పీస్ బాగున్నాయి, లక్కీ బాగుందండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో కలుద్దాం. రేపైతే మా వారు వస్తారు, వచ్చిన తర్వాత కూడా వీడియో షూట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. రమేష్ రాజపురాణి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.